పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో కారును అనుమానాస్పదంగా గుర్తించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. కారును గుర్తించిన నేపథ్యంలో అయితే కారులో ఏముందని చెప్పి తనిఖీలు చేశారు. అయితే ముఖ్యంగా కారు డిక్కీలో శవం ప్రత్యక్షమైంది. ఏదైతే మాక్లూరు పోలీసులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ కారు స్పీడ్గా వెళ్ళిన సమయంలో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న సమయాన్ని గుర్తించి అక్కడ పోలీసులు అయితే ఆ కారు డిక్కీని ఓపెన్ చేయగా అందులో శవం కనిపించింది. ఒక్కసారిగా పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్ అసలు సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే కారు డిక్కీలో శవం అసలు ఏం జరిగింది, ఆ కారు డిక్కీలో శవం తీసుకురావడానికి అసలు ఎలాంటి ప్రయత్నం చేశారు, అతను శవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎలాంటి లోటుపాట్లు కానీ దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? అవునండి, ఇది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మొన్న అంటే తేదీ 27వ తారీఖు నాడు సాయంత్రము అందాజ 6 గంటల సమయంలో ఒక వ్యక్తి, రాజేష్ అనే వ్యక్తి, నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి అయినట్టు కమల ఆమె పేరు. ఈ కమల చెడు వ్యసనాలకు బానిస అయింది. ఆ వ్యసనాలు మా అమ్మకు కూడా అంటిస్తుంది, మా అమ్మను కూడా ఆ చెడు వ్యసనాలకు అలవాటు చేస్తుందనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మొన్న 27వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు కమలను డిచ్పల్లి నుంచి వచ్చే నిజామాబాద్ వైపు వచ్చే ఆ బైపాస్ రోడ్డు వైపునకు ఒక పక్కకు ఆమెను పిలిపించుకొని సాయంత్రం అందాజ 6-7 గంటలకు లోపల తీసుకెళ్ళేసి ఆ గోడ పక్కన ఒక బండరాయితో ఆమెను మోది చంపేసిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడనే డెడ్ బాడీని కవర్లతోని కప్పిపెట్టి దాచిపెట్టిండు. అతను యథావిధిగా ఇంటికి వెళ్ళి రెగ్యులర్గా ఉండిపోయాడు. తర్వాత తెల్లారు ఏం చేసిండు అంటే నిన్న 28వ తారీఖు నాడు ఆ డెడ్ బాడీ అక్కడే ఉంటే నేను దొరికిపోతాను లేదా పోలీసులు నన్ను పట్టుకుంటారనే ఒక భయం అతనికి వచ్చి దాన్ని ఏ విధంగానైనా డెడ్ బాడీని తీసుకుపోయి ఏదైనా కాలువలో కానీ పొదలలో పడేద్దామన్న ఉద్దేశంతో ఒక కారును తీసుకొని అక్కడికి వెళ్ళి చంపిన ప్రదేశానికి వెళ్ళి ఆ కారు డిక్కీలో డెడ్ బాడీ వేసుకొని వేగంగా మాక్లూరు వైపు అనగా ఆర్మూర్ రోడ్డు వైపు వెళ్తూ నిజాం సార్ కెనాల్ కట్ట వైపు మరుతున్నప్పుడు టర్న్ తీసుకుంటున్నప్పుడు అదే సమయంలో మాక్లూరు పోలీసు వారు గస్తీ తిరుగుతున్నటువంటి బీట్ కానిస్టేబుల్ ఆ విషయాన్ని గమనించి, అంటే వేగంగా వెళ్తున్న కారును గమనించి అనుమానం వచ్చి దాన్ని ఫాలో అయిపోయి ఆగిన ప్లేస్కి వెళ్ళేసి ఆ కారును చెక్ చేయగా కారు డిక్కీలో ఒక మహిళా మృతదేహం కనిపించింది. దాంతో పోలీసు వారం పూర్తిగా ఎంక్వైరీ చేసి వాస్తవాలను కనుక్కొని రాజేష్ పైన కేసు నమోదు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సార్ చెప్పండి, ఆ రాజేష్ కారు తన సొంత కారా లేకపోతే కిరాయికి తెచ్చుకున్నాడా? ఆ కారు నడిపేవాడు ఏంది? అతను కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, డైలీ వేజెస్ లాగా వెళ్తూ ఉంటాడు. అతను చాలామంది దగ్గర కార్లు తీసుకొని వచ్చేసి కిరాయికి తీసుకొని వచ్చి నడిపిస్తూ ఉంటాడు. అదే మాదిరిగా నిన్న కూడా ఒకరి వద్ద కారు కిరాయి తీసుకొని వచ్చి ఈ పని చేశాడు. రాజేష్కి ఏమైనా నేర చరిత్ర ఉందా గతం? లేదు, గతంలో ఎటువంటి నేర చరిత్ర ఏం లేదు. అంటే కమల అనే వ్యక్తి ఒకరోజు ముందు అదృశ్యమైనట్లు మీకు ఏమైనా ఫిర్యాదు వచ్చింది? ముందు రాలేదు. అదే రోజు అంటే 28వ తారీఖు నిన్న మార్నింగ్ ఉదయం మాకు 7-7:30 సమయంలో మాకు రాత్రి ఇంకా కమల రాలేదని చెప్పేసి పొద్దున్న వచ్చేప్పటికి మొదట మేము మిస్సింగ్ కేసుగానే నమోదు చేసుకున్నాము. ఆ మిస్సింగ్ కేసుని ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చుకున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఏమన్నా దర్యాప్తు చేసేది ఉందా? ఆ వ్యక్తి పైన ఎలాంటి గతంలో ఇప్పుడైతే నేర చరిత్ర లేదన్నారు. ఇంకా ఈ ఒక్క ఆమెనే కాకుండా ఇంకెవరినైనా చంపి పూడ్చినట్లు కానీ ఇంకేమైనా ఘటనలు ఈయనపైన ఏమైనా అలిగేషన్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి? అవును, ఇంకా ఎంక్వైరీ మిగిలి ఉంది. అతను కొన్ని అలిగేషన్స్ చేస్తున్నాడు ఆ చనిపోయిన ఆమె మీద. అవి నిజమా వాస్తవం అనేది తెలియాలి. ఒక ఆడదాని మీద ఆ విధంగా అవాస్తవాలు మాట్లాడుతుండా నిజమా మాట్లాడుతుందా అనేది తెలియాల్సింది. దానిపైన ఇంకా విచారణ చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ పరిధిలో ఒక కారు డిక్కీలో మహిళా శవం కమలగా గుర్తించారో ఆ కమలకు సంబంధించిన ఏదైతే ఆమెను చంపి ఒకరోజు ముందు చంపి అక్కడ పూడ్చిపెట్టే దశలో అక్కడ ఒకరోజు అంతా శవాన్ని ఆ ప్రాంతంలో చంపిన ప్రాంతంలో ఉంచి మరుసటి రోజు ఆ శవాన్ని కారు డిక్కీలో వేసుకొని ఏదైతే మాక్లూరు పరిధిలోని నిజాం సాగర్ కెనాల్లో పడేద్దాం అనుకుని ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మాక్లూరు పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో పోలీసులు స్పీడ్గా వెళ్తుంది ఆ నిజాం సాగర్ కెనాల్ వైపు వెళ్తుందన్న క్రమంలో ఒక పోలీసులు చాకచక్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళి కారుని తనిఖీ చేయగా కారులో శవం లభించింది. ఆ శవాన్ని లభించిన నేపథ్యంలో శవాన్ని ఆ కారుని అదుపులో తీసుకున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఒకరోజు ముందు సిమెంట్ బండరాయితో కొట్టి చంపాను, గతంలో మా అమ్మని ఇతర వ్యసనాలకు గురి చేసింది కమల వల్లనే మా అమ్మ చెడిపోయింది, అందువల్లనే ఆ కమలను చంపేస్తే మా అమ్మ బాగుంటుందనే ఉద్దేశం మీద కమలను
చంపే దిశగా ఆమె పన్నాగం పన్నాడు. అయితే కమలను చంపిన పూర్తి స్థాయిలో నా మీదికి ఎలాంటి కేసులు రాకుండా ఉండే విధంగా నిజాం సాగర్ కెనాల్లో పడేద్దామని పోయాడు. కానీ అతని ప్రయత్నం విఫలమైంది. అతనిపైన ఏదో ఒక మహిళ పైన అనవసర ఎలిగేషన్ చేస్తున్నాడు. దానిపైన ఇంకా పూర్తిగా రాజేష్ పైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ రాజేష్ కారుని కిరాయికి తీసుకొని వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇంకా మరింత దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.